రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన వర్గీయులతో దందాలకు పాల్పడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆరోపించారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లా శ్రీనివాస్ తనను వైసీపీ కోవర్ట్ అని వ్యాఖ్యానించిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలతో పల్లా శ్రీనివాస్ సెటిల్మెంట్లు చేసుకున్నట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. వైసీపీ నేతలను కాపాడడం కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ దిగజారడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు రావాలని విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఓటేశారు. కేవలం రాష్ట్రం కాపాడుకొని చెప్పి ఇవాళ అధికారం ఇచ్చిన తర్వాత మతం ఎక్కి పల్లా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు బేషత్గా నాకు క్షమాపణ చెప్పని తెలిసి డిమాండ్ చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. రేపు విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక్కసారి గాజువాకలో పర్యటించండి. గాజువాక గ్రీన్ సిటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. మీరు రాత్రి 11 అయినా 12 అయినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. ఎందుకంటే వీళ్ళు పీడిస్తున్నారు. ఒక రాక్షసుని మాదిరిగా పల్లా శ్రీనివాస్ వర్గీయులు అక్కడ దోచుకుంటున్నారు. ప్రతి నెల మామూలు వసూలు చేస్తున్నారు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అందువల్ల నేను ఒకటే కోరుతున్నాను, నా ప్రజల్ని పీడిస్తే మాత్రం ఊరుకోను. అందువల్ల పల్లా శ్రీనివాస్ వైసీపీ కోవటం మనం చేస్తున్నాను. మరి ఇలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి హక్కులు మనం చేస్తున్నాను. ఇవాళ అలాగే ప్రసాద్ శ్రీనివాస్ గారు మొన్న ఒకటి ప్రెస్ రిలీజ్ చేశారు. బీవీ రామ్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడు, అలాంటి వాడు ఉత్తమ్ కుమార్ ప్రగల్భాలు పోతుందని చెప్పన్నారు. బ్రదర్ ప్రసాద్ శ్రీనివాస్, నేను రాజకీయాల్లోకి వస్తాననలేదు. ఒక్కసారి నేను ఎంట్రానంటే నీలాంటి వాళ్ళు అందరూ తొక్కి పాడేస్తాను, అందులో డౌట్ లేదు. ఓకే, ఒక ఛాలెంజ్ చేసుకుందామా? పల్లా శ్రీనివాస్కి నిజంగా దమ్ముంటే రాజీనామా చేయమని కోరుతున్నాను. ఎందుకంటే 93,000 ఆయన చూసి ఓటు పడలే. అక్కడ అమర్నాథ్ పైన వ్యతిరేకంతో అమర్నాథ్ని అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. దాంతో యాంటీ ఓటింగ్ కొట్టారు. అండ్ వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కొట్టారు. అంతేగాని ఇక్కడ పల్లా శ్రీనివాస్ గొప్పదనం కాదు. నిజంగా పల్లా శ్రీనివాస్ నిన్ను చూసి ఓటు కొట్టుంటే నువ్వు పార్టీలు మారవు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళావు, ఓడిపోయావు. 2019లో పోటీ చేసే గాజువాకలో ఓడిపోయావు. కానీ గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు జగన్ హవాలో కూడా గెలుచుకొచ్చారు. మరి నీకు నిజంగా అంత క్రేజ్ ఉంటే నువ్వు ఓడిపోకూడదు. ఓడిపోయావంటే నీకు క్రేజ్ మనం చేస్తున్నాను. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, పల్లా శ్రీనివాస్ రాజీనామా చేస్తే ఇండిపెండెంట్గా నువ్వు మళ్ళీ తెలుగుదేశం పైన పోటీ చేయి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నేనే చేస్తాను. ఇప్పుడు నేను నామినేషన్ వేసి అమెరికా వెళ్ళిపోతాను. నేను కనీసం ఓటర్ని ఓటీమకు అడగను. ఈ దమ్ముని కొనడుతాను. నువ్వు ప్రజలు మబ్బి పెడతావో, డబ్బులు ఇచ్చుకుంటావో, మద్యం పంచుకుంటావో నీ ఇష్టం. నేను ప్రజల్ని ఓటు అడగను. మరి ఈ పందానికి సిద్ధమా ప్రసాద్ శ్రీనివాస్? నువ్వు వార్డు మెంబర్ అన్నావు. నా కుటుంబం రాజకీయ కుటుంబం. మీ పల్లా శ్రీనివాస్ కుటుంబం ఏంటి అడుగుతున్నాను. అందువల్ల నీకు నిజంగా దమ్ముంటే నేను నామినేషన్ వేసి అమెరికా వెళ్ళిపోతాను, లేదా లండన్ వెళ్ళిపోతాను. నేను కనీసం ఓటు అడగను. కానీ మీ పల్లా శ్రీనివాస్ గెలవగలరని అడుగుతున్నాను. సో మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ సింబల్తో చంద్రబాబు ఫేస్తో మీరు గెలిచారు తప్ప మీకంటూ ఎటువంటి వాల్యూ లేదు మనం చేస్తున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులని చెప్పిన పార్టీ. ఇవాళ చెప్తున్నాను, బీవీ రామ్ ఎప్పుడు పార్టీలు మారడు. అంటే నేను ఏ పార్టీ నాయకుడిని కాదు. తెలుగు శక్తి టీడీపీని సపోర్ట్ చేశాం. ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా నా చివరి రక్తం పట్టే వరకు టీడీపీకి అభిమానిస్తూ ఎన్టీఆర్ పెట్టి పార్టీకి చావు లేదని చెప్పడం కోసం బీవీ రామ్ పోరాటం చేశాడు. ఈ తరం నేను వచ్చాను, నెక్స్ట్ టైం ఇంకోటి వస్తాడు. సో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆ ముహూర్తం బలానికి చావు అంటూ ఉండదు. అంటే చాలామంది పార్టీ అయిపోద్ది అనుకుంటున్నాము, కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎవరికి డోకా లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం అది ప్రజల గుండెల్లో ఉంది. అందువల్ల ఇప్పటికైనా సరే పల్లా శ్రీనివాస్ దమ్ముంటే నీ చెంచాగలతో కాదు, నువ్వు యుద్ధంకి రా, నేను యుద్ధం చేస్తాను. ఇంకా పల్లాపై తెలుగు శక్తి దండయాత్ర అని చెప్పి యుద్ధం చెప్పాను. నీకు దమ్ముంటే యుద్ధంకి రా. నీకు యుద్ధం చేతకాక ఇవాళ ఇతర నాయకులను అడుగుతున్నాం బీవీ రామ్ పైన ప్రెస్ మీట్ పెట్టమని. ఇవాళ బీవీ రామ్ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి ఏముందని అడుగుతున్నాను, ఏం చేశారు అడుగుతున్నాను. అది ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను పల్లాన్ని డిమాండ్ చేస్తాను. అండ్ ముఖ్యమంత్రి గారు నేను వైసీపీ కోవట్ట తెలుగుదేశం పార్టీ అభిమానం చెప్పాలని చెప్పి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాను. జై హింద్.